కొత్త సంవత్సరం వచ్చేసిందండో. రాత్రి 12 గంటలకు న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్తూ కేక్ కట్ చేసి కుటుంబంతో మరియు మిత్రులతో కలిసి చాలా చక్కగా హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నాం కదండి. మిత్రులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. 2024 వీడుకోలు పలికి 2025కి స్వాగతం పలుకుతూ 2024లో సాధించిన విజయాలను నెమరువేసుకుంటూ మరిన్ని విజయాలను సాధించాలని, 2025లో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని, మనం చేస్తున్న పనులలో బెటర్మెంట్ చేసుకుంటూ కొత్త సంవత్సరంలో మన జీవితంలో ప్రతి సెకండ్ మనకు నచ్చినట్లు గడుపుతూ ఎవరిని నొప్పించకుండా మనం ఇబ్బంది పడకుండా హ్యాపీగా గడపాలని మిత్రులందరికీ మరొక్కసారి హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తున్నానండి. ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. 2024లో ప్రతి మనిషిలో హ్యాపీ మూమెంట్స్ అలాగే సాడ్ మూమెంట్స్ కూడా ఉంటాయండి. అందులో ఎలాంటి సందేహం లేదు. మనకు కలిగిన చేదు అనుభవాలను మర్చిపోతూ వాటి నుండి మనం గుణపాఠాలు నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి అంతే. మన జీవితంలో ఏదైనా బ్యాడ్ టైం వచ్చిందంటే అది కూడా మన మంచికే. ఆ సమయంలో మనకు తోడు నీడగా ఎంతమంది ఉన్నారు? మన బ్యాడ్ టైంలో మన రియల్ ఫ్రెండ్స్ ఎవరో, మన వెల్ విషర్స్ ఎవరో, మనల్ని యూజ్ అండ్ త్రో చేసే వాళ్ళు ఎవరో తెలుసుకోవచ్చండి. అన్నీ ఉన్నప్పుడు మనకు తోడుగా ఉండే వాళ్ళు, మనకు ఏమీ లేనప్పుడు, మనం లోలో ఉన్నప్పుడు మనకు తోడు ఎవరున్నారో తెలిసిపోతుంది. ఏదేమైనా జీవితం అంటేనే సుఖదుఖాలమయం. సుఖంగా ఉన్నప్పుడు హ్యాపీనెస్ ను ఎలా మనం యాక్సెప్ట్ చేస్తామో అలాగే దుఃఖాన్ని కూడా, చేదు అనుభవాలను కూడా అలాగే యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. నిత్య జీవితంలో మనకు ఎన్నో అలవాట్లు ఉంటాయండి. మనకు ఉన్న ఎన్నో అలవాట్లను కలిపితేనే మన జీవితం అంటేనే రోజు మనం చేసే పనులు, మన అలవాటులో పొరపాటని ఊరికే అనలేదండి. ఎవరు చెప్పారో ఏమో నాకు తెలియదు, కానీ ఎదుటివారి సమస్యలను చూసి నీవు సంతోషించకు. ఏదో ఒక రోజు నీకు అదే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మనము రోజు ఏది ఆలోచిస్తామో, ఏమి అనుకుంటామో దేవుడు మనకు అదే ఇస్తుంటాడండి. నూతన సంవత్సర సందర్భంగా అలవాటు అనే మాట మీద ఒక కథను చెప్పుకుందామండి. ఒకానొకప్పుడు ఒక ఊరిని ఒక రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజు తన ప్రజలను కన్న పిల్లల్లా చూసుకుంటూ ఉండేవాడు. ఆ రాజుకు 3 మంత్రులున్నారండి. ఆ 3లో ఒక మంత్రి తన విధి నిర్వహణలో సరైన బాధ్యత తీసుకోవడం లేదని రాజుగారికి అనుమానం వచ్చింది. కానీ ఆ 3లో ఎవరో అన్నది క్లారిటీ రాజుగారికి తెలియడం లేదు. ఓ రోజు రాజుగారు 3 మంత్రులను పిలిపించి తన పుట్టినరోజు సందర్భంగా ఒక్కో మంత్రికి ఒక్కొక్క సంచి ఇచ్చి, రాజ్యంలో దట్టమైన అడవిలో అక్కడక్కడ మామిడి చెట్లు ఉన్నాయి. ఆ మామిడి చెట్లలో ఇప్పుడు మామిడి పండ్ల సీజను. మామిడి చెట్లను అడవిలో వెతికి తాజా మామిడి పండ్లను కోసుకొని ఆ మామిడి పండ్లను బ్యాగు నిండా నింపుకొని సాయంకాలం వరకు వచ్చేయాలి మీరు అని 3 మంత్రులను అడవిలోనికి 3 రకరకాల ప్రాంతాలకు పంపించేస్తాడు రాజుగారు. అందులో మొదటి మంత్రి నిజాయితీ గలవాడు. అడవిలో మామిడి చెట్లను వెతికి తాజా మామిడి పండ్లను ఏరి మరి రాజుగారు తనకిచ్చిన సంచి నిండా మామిడి పండ్లు నింపుతాడు. రెండవ మంత్రి చాలా తెలివిగా, స్మార్ట్ గా ఆలోచిస్తాడు. ఆ రాజుగారికి అంత టైం ఎక్కడుంటుందండి అని చెట్టు కింద పడిన పండ్లన్నీ ఏరుకొని బ్యాగు నింపేసి ఇంటి దారి పడతాడు. ఇక 3వ మంత్రి అయితే చాలా బద్ధకస్తుడు. ఏం పర్వాలేదు, రాజుగారు బ్యాగు తెరిచి చూస్తారా ఏంటి అని మామిడి చెట్ల దగ్గర కూడా వెళ్ళడండి. అడవిలో అక్కడక్కడ ఎండిపోయిన ఆకులను మరియు చిన్న రాళ్లను ఏరుకొని బ్యాగు నింపేసి ఇంటి దారి పడతాడు. సాయంత్రం అయ్యేసరికి 3 మంత్రులు రాజ్యంలోకి వచ్చేస్తారు. ఆ విషయం తెలుసుకున్న రాజు వారిని ఏమీ అనకుండా, వాళ్ళు తెచ్చిన మామిడి పళ్ళ బ్యాగులను చెక్ చేయకుండా ఆ 3 మంత్రులను వేర్వేరు జైళ్లలో 1 నెల రోజులు పెట్టమని ఆదేశిస్తాడు. అలాగే వారు తెచ్చిన ఆహారాన్ని ఈ 1 నెల రోజులు వారు భుజించాలి, అదే వారి ఆహారం అని రాజుగారు ఆదేశిస్తారు. మొదటి మంత్రి తాజా మామిడి పళ్ళు తెచ్చినందున రోజు ఆ మామిడి పళ్ళను 1 నెల రోజులు తిని ఆ 1 నెల రోజులు పూర్తి చేస్తాడు. రెండవ మంత్రి రాలిపోయిన, పాడైపోయిన మామిడి పళ్ళను తేవడం మూలాన అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఇక పాడైపోయిన పండ్లను తిన్న రెండవ మంత్రి జబ్బు చేసి అనారోగ్యం పాలవుతాడు. ఇక 3వ మంత్రి అయితే తను తెచ్చిన ఎండిపోయిన ఆకులు, రాళ్లు ముందు వేసుకొని ఈడుస్తూ ఉంటాడు. రాజుగారు చెప్పినట్లు తాజా మామిడి పళ్ళను తెచ్చి ఉంటే ఈ రోజు ఆహారం లేక అలమటించేవాణ్ణి కాదు అంటూ ఆహారం లేక 1 నెల రోజుల లోపే 3వ మంత్రి చనిపోతాడు. దీనిని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మన పనులను మనం బద్ధకం వదిలేసి టైంకి చేసుకుంటే చాలా మంచిది. రాజుగారి మొదటి మంత్రి బద్ధకాన్ని వదిలేసి రాజు ఆదేశానుసారము
తాజా పండ్లను తీసుకుని వచ్చి ఆ నెల రోజులు ఆ పండ్లు తిని తన ఆరోగ్యాన్ని కాపాడుకుని రాజు పెట్టిన పరీక్షల్లో దాన్ని సాధిస్తాడు. బద్ధకంతో పనులు వదిలేస్తే ఫ్యూచర్ లో దాని ప్రభావం మనపై పడుతుందండి. అప్పుడు ఎంత బాధపడ్డా తిరిగిపోయిన కాలం మళ్ళీ రాదు. అప్పుడు ఆ పని చేసి ఉంటే నాకు మంచి భవిష్యత్తు ఉండేది, కొంచెం బద్ధకాన్ని విడిచిపెట్టి ఉంటే ఈ రోజు నా ఫ్రెండ్ లాగా నేను మంచి పొజిషన్ లో ఉండేవాడిని. బాధపడితే ఏమీ ప్రయోజనం లేదండి. రాజుగారి రెండవ మంత్రి చాలా స్మార్ట్ గా ఆలోచిస్తున్నానని కింద పడిన పండ్లను ఏరుకొని వచ్చి ఆ పండ్లను తానే తిని ఆరోగ్యాన్ని కోల్పోయి చాలా బాధలు పడతాడండి. అలాగే ఏదైనా మనము నిజాయితీగా చేయకపోతే ఫ్యూచర్ లో మనం కష్టాల పాలవుతాము. ఎవరైతే నిజాయితీతో కష్టపడి పైకి రావాలి అనుకుంటే వారు జీవితంలో అనుకున్నది తప్పక సాధిస్తారు. మన పని మనం సరైన సమయంలో చేసుకుంటూ వెళ్తే మన జీవితంలో సక్సెస్ అవుతామండి. రాజుగారి మూడవ మంత్రి చాలా బద్ధకంగా రాజు చెప్పిన నియమాలను పాటించకుండా ఎండు ఆకులు రాళ్లు తీసుకుని వచ్చి తన గొయ్యి తానే తవ్వుకొని ఆ గొయ్యిలో పడి చనిపోతాడు. తను మామిడి పండ్లు తీసుకుని రాక ఆహారం లేక చనిపోతాడండి. టైం అనేది చాలా విలువైనదండి. ఎంత డబ్బిచ్చినా టైంని మనం కొనలేము. టైము రెండు విధాలుగా ఉంటుందండి. టైమును నువ్వు ఎలా సద్వినియోగం చేసుకుంటే అలా అది మనకు ఉపయోగపడుతుంది. రెండవది, నువ్వు ఏమీ చేయకపోయినా టైం అలా గడిచిపోతూనే ఉంటుంది. పేదవాడికైనా ధనకుడికైనా టైం అనేది అందరికీ సమానమే. రోజులో అందరికీ 24 గంటలేనండి. ఎవరైతే అమూల్యమైన కాలాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకెళ్తారో వాళ్ళే అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు. పోయిన కాలాన్ని, గడిచిన కాలాన్ని ఎన్ని కోట్లు ఇచ్చి తిరిగి రమ్మన్నా రాదండి. అందుకే టైమును ఎప్పుడు మర్చిపోకు. చేసే పనిపై నిబద్ధత పెట్టు. ఇక విజయం నీ సొంతమవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఉంటాను మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.